సార్ సార్ ఇట్లా సరే ఇదేం లేదు వడ్డర్ రాష్ట్ర అధ్యక్షుడు పోతే వడ్డర్ కార్పొరేట్ ఫెడరేషన్ చైర్మన్ నేనే కార్పొరేషన్ చైర్మన్ నేనే ఎప్పుడు 2014 నుంచి 2019 వరకు 13 జిల్లాలో పుట్టినాను. నేను అనంతపూర్లో సెటిల్ అయిపోయాను 93లో. నేను స్టేట్ సెక్రటరీగా పార్టీ. మీరు డిమాండ్ దాదాపు 9 రాష్ట్రాల్లో 11 రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ ఉన్నారు. 29 శాసనమండలిలో కూడా అడుగు పెట్టాల, పార్లమెంట్లో కూడా అడుగు పెట్టాం. కాబట్టి అది రాత్రి పగులు పార్టీ కోసం 83 నుంచి పనిచేసినాను. కాబట్టి నేను అనేక పోరాటాలతో వీళ్ళంతా ఆ కొండ క్వారీల్ని ఈరోజు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ గారికి ఇచ్చేసాం. చిత్తూరు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు సింగపూర్ రవి గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ చిత్తూరు జిల్లాలో వడ్డీ ఓబన్న విగ్రహం పెట్టడానికి, అదేవిధంగా వడ్డీ ఓబన్న స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి వడ్డరం ముద్దుబిడ్డ జనవరి 11వ తారీఖు ప్రభుత్వమే ఆయన ఒక జయంతిని జరపాలని జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. కలెక్టర్ గారు కొంచెం పని మీద పోవడం, మరి ఆర్డీఓ గారిని కలవమని చెప్పారు జిల్లా కలెక్టర్ గారు. డిఆర్ఓ గారిని కలిసాం. కలిసి సమస్యలన్నీ కూడా సున్నితంగా అతనికి చేరవేశాం. ముఖ్యంగా వడ్డర్లు అంటే శ్రమజీవులు. కూలికి పోతేనే కుండగాలాలి, రెక్కాడితేనే డొక్కాడాలి, అటువంటి పరిస్థితిలో జీవనం సాగిస్తూ ఈ వడ్డర జాతి ఆంధ్రప్రదేశ్ ఇట తెలంగాణలో బీసీఏలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ రాజకీయంగా తీవ్ర అన్యాయం జరుగుతున్నది. కాబట్టి పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఎస్సీగా ఉన్నాం. పక్క రాష్ట్రమే కాకుండా దాదాపు 12-13 రాష్ట్రాలలో ఎస్సీగా ఉన్నారు. కాబట్టి ఆ రాజకీయంగా మరి ఆర్థికంగా అన్ని రంగాలలో ముందుకు పోతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా మా కులాన్ని ఎస్టీలో చేర్చాలని మరి యొక్క కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. ఎందుకంటే గతంలో మరి తెలుగుదేశం పార్టీ ఆ రోజు మేము చైర్మన్గా నేను మా డైరెక్టర్లంతా కలిసి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసి మా కులాన్ని ఎస్టీలో చేర్చాలంటే అప్పుడు న్యాయమైన కోరికలు అడుగుతున్నారు. వాళ్ళ కులాన్ని కూడా ఎస్టీలో చేర్చాలని ఆ రోజు సత్యపాలక కమిటీ వేసి 173 జీవో కూడా జారీ చేశారు. తర్వాత 2019లో ఎన్నికలు వచ్చి ఆగిపోయింది. తర్వాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మాటలు మొరపెట్టుకున్నా కూడా మా కులానికి న్యాయం జరగలేదు. ఈరోజు మళ్ళా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. కాబట్టి ఆ జీవోని ఇంప్లిమెంట్ చేస్తూ జరగబోయే అసెంబ్లీలో మరి మా కులాన్ని ఎస్టీలో చేర్చాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి కూడా తెలియజేశాం. వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు చిత్తూరుకు విచ్చేయడం జరిగింది. గౌరవ దేవళ్ళ మురళి గారి ఆధ్వర్యంలో ఈరోజు చిత్తూరు డిఆర్ఓ గారిని కలవడం జరిగింది. మా యొక్క వడ్డెరలో పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, మా సమస్యల్ని గౌరవ డిఆర్ఓ గారికి విన్నవించడం జరిగింది. ఈరోజు కింద మన రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం మనదే, పైన కేంద్రంలో ఉండే ప్రభుత్వం మనదే. కాబట్టి నిన్న మొన్న అసెంబ్లీలో చూసినట్లయితే మన చిత్తూరు ఎమ్మెల్యే గారు చిత్తూరు దాహార్తిని తీర్చడానికి కోసం అడవిపల్లి రిజర్వాయర్ నుంచి నీటికి ఏ విధంగా అయితే శ్రమపడి ఆయన మంజూరు చేసుకొని వచ్చి నిధులు కేటాయించుకొని వచ్చినాడో, అదేవిధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి కొరకు ఏ విధంగా అయితే ఆయన అసెంబ్లీలో ఆయన గలం విప్పి మాట్లాడుతున్నారో, అదేవిధంగా పూతలపట్టి ఎమ్మెల్యే గారు రోడ్డు పైన జరుగుతూ ఉండేటువంటి ప్రమాదాల గురించి సభ దృష్టికి తీసుకురావడం, దానికి కావాల్సిన హాస్పిటల్లో దానికి కావాల్సిన సౌకర్యాలు, అదేవిధంగా ఆరోగ్యశ్రీని సిఎంసి హాస్పిటల్కు మంజూరు చేయమని చెప్పి కోరడం, ఇలాంటివన్నీ చూస్తే మంచి శుభ పరిణామం, మంచి
అభివృద్ధి పదంలోకి తీసుకుపోతుంటారు మన రాష్ట్రాన్ని. అదేవిధంగా ఇవన్నీ నియోజకవర్గం కోసం అడుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్యేలు కూడా మీ ద్వారా నేను వాళ్ళకు ఒకటే చేతులెచ్చి జోడించి అడుగుతున్నాను. కింద ఉండేది మన ప్రభుత్వమే, పైన ఉండేది మన ప్రభుత్వమే. ఇప్పుడు మా యొక్క వడ్డెర్ల గళాన్ని మీరు అసెంబ్లీలో మీరు సభ దృష్టికి తీసుకొని రావాలా. సభలో ప్రవేశపెట్టి దీన్ని మంజూరు చేసి మాకు ఆమోద ముద్ర వేసి మీరు కేంద్రానికి పంపించినట్లయితే మీకు మేము పూర్తిగా రుణపడి ఉంటామని కూడా